పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 పవిత్ర వచనములు. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పించబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్ర మీ కొరకు చిందించబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అని పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పరమ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదాన్ని, దివ్య బలి పూజని క్రీస్తు భగవానుడు కడరాత్రి భోజనములో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశాలలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మనం ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని, ఆయన బలి అర్పణని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని, మరణ పునరుత్థానాల ద్వారా ప్రభు మన కొరకై తీసుకొని వచ్చినటువంటి ఆ రక్షణని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, కథోలిక విశ్వాసానికి గుండెకాయ లాంటి విశ్వాస పరమరహస్యం ఏమిటి అంటే, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచను, క్రీస్తు మరలా వచ్చును. చాలా ముఖ్యమైన మాటలండి ఇవి. ఎప్పుడు చెప్తాం ఈ మాటలు? నడి పూజలో గురువు, ఇది నా శరీరము, దీనిని మీరు భుజించండి, ఇది నా రక్తముతోనైనటువంటి నిబంధన యొక్క పాత్రము, దీని నుండి మీరు పానము చెయ్యండి అన్న తర్వాత, ఇది విశ్వాస రహస్యమని గురువు చెప్పినప్పుడు, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచను, క్రీస్తు మరలా వచ్చును అనే విశ్వాస పరమరహస్యాన్ని మనం ప్రకటిస్తాం. దివ్య బలి పూజ యొక్క ప్రధానమైన ఉద్దేశాలలో అతి ప్రధానమైనటువంటిది ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి త్యాగాన్ని, రక్షణ బలి యాగాన్ని ప్రతిసారి మనం దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు ఆ దివ్య బలి పూజ మనకి జ్ఞాపకం చెయ్యాలి. ఆ క్రీస్తు నా కొరకై, నా పాపముల కొరకై ఏ రీతిగా ఆయన సిలువలో మరణించాడు, ఎటువంటి ప్రాణ త్యాగాన్ని నా కొరకై ఆయన చేశాడు, అది మనం ప్రతి దివ్య బలి పూజల్లో కూడా మన గుర్తు రావాలి ప్రియులారా. కాబట్టి సత్యోపదేశ సంక్షేమంలో క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని ఎన్ని కారణాల చేత స్థాపించాడు అంటే 3 కారణాలు అంటామండి. వాటిలో మొదటిది ఏమిటి అంటే, తన మరణమును జ్ఞాపకము చేసుకొనుట కొరకై, మన ఆత్మలకు భోజనముగా ఉండుట కొరకై, మనతో నివాసం ఉండుట కొరకై. చూడండి పిల్లారా, మొదటిది ఏమిటి అంటే తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? ఆయన త్యాగాన్ని, ఆయన మరణాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఆ త్యాగానికి విలువలేనటువంటిదిగా మనం జీవించకుండా పవిత్రమైన జీవితాలు జీవిస్తూ ఆయనకి మరణానికి తగినటువంటి, ఆయన త్యాగానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం ప్రియులారా. ఒక రోజున ఒక కుర్రవాడు రోడ్డు మీద వెతుకుతా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. అంతలోకి ఒక వ్యక్తి అటు వెళుతూ అడిగాడు, ఏంటి నాన్న వెతుకుతున్నావంటే, నా చైన్ ఒకటి పోయిందండి అన్నాడు. నాదొకటి మెడలో వేసుకున్నట్టుంది పోయిందండి అన్నాడు. అనేసరికి ఇతను కూడా కొంచెంసేపు వెతికి, ఏమి నాయన ఆ చైన్ ఏమన్నా బంగారమా అన్నాడు. లేదండి అన్నాడండి. వెండిదా అన్నాడు. లేదు సార్ అన్నాడండి. మరి ఏంటి అనంటే, పిచ్చిదేనండి అన్నాడు. మామూలుదేనండి, ఏదో రోడ్డు మీద దొరికేదేనండి. ఇతను అన్నాడు, ఓ అంతేగా, దానికోసం ఓ తెగ ఎదుగుతున్నావేంటాయా, మళ్ళీ కొనుక్కోవచ్చుగా. అలా కాదు సార్, అది మా నాన్న చనిపోతూ తన జ్ఞాపకార్థంగా నాకు ఇచ్చినటువంటి చైను, దానికి ఒక మెడల్ ఉందండి,
అది మా నాన్న జ్ఞాపకార్థంగా నాకు దొరికినటువంటిది, నాకు ఇచ్చినటువంటిది. అది మా నాన్న జ్ఞాపకార్థం అండి, అది అంతేగా అని తీసివేయమాకండి అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటా బాధాతప్త హృదయముతో చెప్పాడంట. మా నాన్న ప్రేమకు గుర్తు అని చెప్పాడట. మనలా ఎతకటం దొరికేదాకా ఎతికాడట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదం యేసయ్య ప్రేమ త్యాగానికి గురుతు అని మనం మరవకూడదు. దివ్య బలి పూజలో ఏం జరుగుతుంది మనం మరవకూడదు. ప్రభు మరొకసారి తాను చెప్పినట్లుగా, తాను చెప్పిన విధముగా తన జ్ఞాపకార్థం మరొకసారి యేసు ప్రభు ఆ బలిపీఠం మీద మరణిస్తున్నాడు. కడరా భోజన సమయంలో ఆ రోజున మరణించాడు, శిలువ మీద మరణించాడు. మరొకసారి మన పాపముల కొరకై ఆ బలిపీఠం మీద ఆయన మరణిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఏమంటుంది? అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పించబడను నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, నా జ్ఞాపకార్థము చేయుడు. ఇదే మాటను మనం ప్రియులారా పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయంలో పౌలు గారి నోటి నుండి కూడా మనం వింటాం. ప్రియులారా, చాలా ముఖ్యమైన మాట. ఏమిటి? ప్రభు ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడు అపోస్తులకి దాన్ని చెబుతారు. ప్రభు మాకేం చెప్పారు ఆ కడరా భోజన సమయంలో దాన్ని చెప్తాడు. వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 23వ వచనం. ఎలయన మేకు నేను అందించిన ఉపదేశం మేము ప్రభువు నుండే పొందితిమి. ఏమిటది? తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని దేవుని కృతజ్ఞతావందనాలు అర్పించి తను త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడి అని మాతో పలికాడు యేసు. పౌలు గారు చెప్తున్నారు, దీనిని నా జ్ఞాపకార్థం. ఏ జ్ఞాపకార్థం? ఆయన ప్రేమ జ్ఞాపకార్థం. దేని జ్ఞాపకార్థం? ఆయన త్యాగం, శిలువ మరణం, ఆయన రక్షణ, వీటి జ్ఞాపకార్థం. ప్రియులారా, ఆ తరువాత కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 25వ వచనంలో మరొకసారి అదే విధముగా భోజనము తరువాత పాత్రమును తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థం వచ్చి మరొకసారి అంటున్నారు పౌలు గారు. సువార్తలోనైతే ఒక్కసారే ఉంటుంది నా జ్ఞాపకార్థం అని, కానీ పౌలు గారు రొట్టెను విరిచినప్పుడు పాత్రను అందించినప్పుడు 2 సార్లు కూడా ప్రభువు మాతో చెప్పాడు ఈ మాటలు. ఆయన జ్ఞాపకార్థం మేము చెయ్యాలి దీనిని అని చెప్తున్నారు. ప్రియులారా, ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఈ రొట్టె విరవటం అనేటువంటి ప్రతిరోజు కూడా జరిగింది. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి విచారణ దేవాలయంలో కూడా ప్రతి దినము దివ్య బలి పూజ సమర్పించబడాలి. ఎందుకని ఇంత బలంగా చెప్తున్నాను అంటే, ప్రియులారా, చాలా క్రైస్తవ సంఘాలలో, చాలా క్రైస్తవ డినామినేషన్స్లో దివ్య బలి పూజ లేదు, రొట్టె విరవటం లేదు. వాక్యాన్ని వినడం, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం, అదే జరుగుతుందండి. ఇదే జరుగుతుంది ప్రియులారా. క్రీస్తు శరీర రక్తాలకి వ్యతిరేకముగా సాతానుడు బోధకులను వినియోగించుకుంటున్నాడు. ప్రియులారా, మీకందరికీ కూడా ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని చూపిస్తాను. ప్రియులారా, యేసు ప్రభు ఏమన్నాడు? దీనిని మీరు నా జ్ఞాపకార్థం మరలా మరలా చేయుడి. మరలా చేయాలి. అపోస్తుల కార్యాలలో పవిత్రాత్మను పొందిన తరువాత శిష్యులు, అపోస్తులు, సంఘం ప్రియులారా ఒక చోట చేరి ప్రతి దినము కూడా చేసిన కార్యం ఇదే. రొట్టెను విరిచారు, దివ్య బలి పూజ సమర్పించారు. ప్రతి దినము కూడా ప్రియులారా, వాక్యాధారంగా మీతో మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మీకు అర్థం అవ్వాలి. ఏంటి? అపోస్తుల మీదకి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసి వచ్చాడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను పలు విధమైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడని పేతురు వారిని హెచ్చరించను. అతని ప్రమోదమును విని విశ్వసించి వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ దినమున రమారమ్మి
3,000 మంది సంఘములో చేర్చబడిరి. మొట్టమొదటి సంఘము ఆది అపోస్తోలిక క్రైస్తవ కథోలిక సంఘం గురించి మాట్లాడుతున్నాం. ఏం చేస్తున్నారంటండి వారు ఆదిమ క్రైస్తవ సంఘములో? వీరందరూ అపోస్తుల బోధ యందును వారి సహవాసమందును, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, రొట్టె విరచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. రొట్టెను వారు వారానికి ఒకసారి దివ్యబలి పూజ చేస్తున్నారా? నెలకొకసారి చేస్తున్నారా? చాలా సంఘాలలో ఆదివారం, నెల మొదటి ఆదివారం బల్లారాధన అంటారండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి లేనిక్కడ, కానీ వాక్యంగా మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా మాట్లాడతారు కదా వీళ్ళు, మరి చేయాల్సిన అసలైనటువంటి దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రభు ఏమన్నారు? దీనిని నా జ్ఞాపకార్థం మరలా చేయండి అన్నారు కదా. ఇక్కడ వాక్యములు ఏమన్నా అపోస్తులు ఏం చేశారండి? ఆదిమ క్రైస్తవ సంఘములో ఏం చేశారండి? వీరందరూ అపోస్తుల బోధ యందును వారి సహవాసమందును రొట్టె విరుచుట యందును, రొట్టె విరుచుట అంటే దివ్యబలి పూజ ప్రియులారా, బ్రేకింగ్ ద బ్రెడ్ అంటారండి. ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. అదే అధ్యాయంలో ఇంకొక వాక్యాన్ని చూపిస్తాను మీకు. వారు ప్రతి దినము, ఏ దినం అంట అండి? వారానికి ఒకసారా? నెలకొకసారా? కథోలిక బిడ్డలారా, ఇది మీరు తెలుసుకోవాలి. కథోలిక శ్రీ సభ అనేటువంటిది బైబిల్ ఆధారంగా దివ్యబలి పూజను ఏర్పాటు చేసింది. ఎందుకని గురువు ప్రతిదినం కూడా దివ్యబలి పూజ సమర్పించాలి అంటే ఇది కారణం. ఆదిమ క్రైస్తవ సంఘములో ఏది జరిగిందో అది జరగటం, అపోస్తుల యొక్క బోధన, వారి సహవాసం అంటే ఏంటి? ఇక్కడ చాలా చోట్ల నేను విన్నాను, మాది సహవాసం, కలిసి రావటం, బిర్యానీ వండుకోవటం, భోంచేయటం, వెళ్ళిపోవటం సహవాసం. ఇది నో. సహవాసం ఉందంటే ఏంటంటే ప్రియులారా, ఆది అపోస్తులు వారి తర్వాత వారిని అభిషేకం చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆది అపోస్తులు వారి తర్వాత సంఘాన్ని నడిపించవలసినటువంటి వారిని అభిషేకం చేస్తారు హస్త నిక్షేపణ ద్వారా. వారు తర్వాత వారిని అభిషేకం చేశారు. ఎవరు వారు? అపోస్తుల యొక్క స్థానంలో బిషప్ గారులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, గురువులు కూడా కాదండి. కథోలిక విశ్వాస సంప్రదాయం ప్రకారం ముఖమాటం లేకుండా చెప్తున్నాను, గురువులు కూడా కాదు. వి ఓన్లీ షేర్ ఇన్ ద కంప్లీట్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద బిషప్స్. బిషప్ గారులలో ఉన్నటువంటి పరిపూర్ణమైన గురుత్వాన్ని మేము పాలు పంచుకుంటాం. హస్త నిక్షేపణ గురువుల మీద బిషప్ గారు మాత్రమే చేస్తారు. అది అపోస్తుల యొక్క వారసత్వం ప్రియులారా, దయచేసి అర్థం చేసుకోండి. అది ఆ సహవాసం అంటే ఏమిటి? ఆ అపోస్తుల నుంచి ఇప్పటి వరకు కూడా చైన్ తెగిపోకుండా పాపు గారి ద్వారా, బిషప్ గారి ద్వారా ఆ అభిషేకం ఏ నాడైతే అపోస్తులు చేతులు ఉంచి ప్రార్థన, అపోస్తుల కార్యాలు చాలా చోట్ల మనకు కనబడుతుందండి. వారు చేతులు ఉంచి అభిషేకించక పవిత్రాత్మ వారి మీదకి వేయించేసి వచ్చాను. అప్పుడు వారిని పంపించారు సేవ కొరకై. వారి సహవాసం రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. ముఖ్యమైన మాట మరొకటి చెప్తాను మీకు. అపోస్తుల కార్యాలు 2:46 వారు ప్రతిదినము కూటమిగా దేవాలయంలో కలుసుకొనుచు, ప్రతిదినం అండి ఈ మాట గుర్తుపెట్టుకోండి, తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరచుచు సంతోషము వినయము గల వారిని హృదయములతో వారు దేవుని స్తుతించుచు జీవించుండరి. ప్రతిదినము ప్రియులారా, ఏంటి చేయాలి? ఈ దివ్యబలి పూజ దేనికోసం? ఆ క్రీస్తు ప్రభు యొక్క త్యాగబలి మన జ్ఞాపకం చేయాలి. ఇట్ ఈస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ క్రైస్ట్ సాక్రిఫైస్. ఇట్ షుడ్ రిమైండ్ అస్. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, ఫోర్షాడో ఏంటంటే, పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజల యొక్క పాస్కా బలి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలని దేవుడే స్వయంగా చెప్పాడు. ఏమని? ఒకసారి నిర్గమకాండాన్ని తీసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ బానిసత్వంలో ఉండగా వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి రోజున జరిగిన సంఘటన, మరణదూతని పంపించే దేవుడు ఐగుప్తీయుల యొక్క తొలుచూలు పిల్లలందరినీ కూడా ఏం చేశాడు? చంపించాడు.
ఎందుకోసం అండి? ఇశ్రాయేలు ప్రజలని కాపాడటం కొరకై, ఇశ్రాయేలు ప్రజలని రక్షించటం కొరకై. నిర్గమకాండం 13వ అధ్యాయము 11వ వచనం నుండి ప్రియులారా చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఏమిటి? పిల్లలకు పుట్టినటువంటి మగ పిల్లలందరూ కూడా నావారు అంటాడు. ఎందుకని? అక్కడ నేను వాళ్ళని మీకోసం త్యాగం చేశా కాబట్టి అని పలికి పాస్కా బలి నియమాన్ని గురించి మనం చదువుకుంటాం ప్రియులారా. నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని చదువుకోండి సమయం ఉంటే. ఏమంటాడు? ఈరోజు నేను మీకు విడుదల ప్రసాదిస్తున్నాను కాబట్టి ఈనాటి నుండి యూదులారా మీరు తరతరముల వరకు కూడా పాస్కా బలిని మీరు చేసుకోవాలి. ఎందుకని? బానిసత్వము నుండి మీకు విడుదల ప్రసాదిస్తున్నా. ఈ సంఘటన నేను మీ కొరకై చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని మీరు మరవకూడదు. ఎలా చేసుకోవాలి? ఆ ఇంటికి సరిపడినటువంటి ఒక గొర్రెపిల్లని ఎన్నుకోవాలి. దానిని అచ్చాపచ్చాగా కాల్చి త్వరగా నడుముకు తుండుగుడ్డ కట్టుకొని కర్ర చేతిలో పెట్టుకొని త్వరగా తినాలి. ఏం జ్ఞాపకం చేస్తుంది ఇదంతా కూడా? ఇశ్రాయేలు ప్రజలు హడావుడిగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే హడావుడిగా ఆ ఐగుప్తీయుల నుంచి తప్పించుకొని ఐగుప్తు నుంచి విడుదల పొంది వెళ్ళిపోవటం హడావిడిగా ఉన్నారు. వాళ్ళు కూర్చొని మసాలాలు వేసి సాంబారు పొడి వేసి చేసుకోవడానికి సమయం లేదు వాళ్ళకి. కాబట్టి వాడు నిలబడినట్టుగానే ఉండి ఆ మాంసం ముక్క తీసుకొని ఎచ్చాపచ్చాగా కాల్చి దానిని త్వరగా తిని నడుము కట్టుకొని తాడు కట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని రెడీగా ఉండాలి. ఇది ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని పిల్లలు అడిగితే వాళ్ళకి వివరించాలి. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. మనం ఐగుప్తులో బానిసలుగా ఉంటే మన దేవుడు నిజదేవుడు మన కోసం ఫరో మన మాట వినకపోతుంటే దేవుడి మాట వినకపోతుంటే ఇక చివరి ప్రయత్నముగా పెసక్ అంటే ద లాస్ట్ బీటింగ్ అని అర్థం అండి. చివరి దెబ్బ అని అర్థం అండి. పాస్కా పెసక్ దెబ్బ కొట్టాడు మన కోసం. ఎలా? ఐగుప్తీల ప్రతి తొలుచూలు బిడ్డను కూడా చంపేశాడు. ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడాడు, రక్షించాడు. జ్ఞాపకం చేసుకోవటం, జ్ఞాపకార్థంగా చేయటం ఆ దేవుడు విడిపించినటువంటి దానికి జ్ఞాపకార్థం. మరి ఈ రోజున దివ్యబలి పూజ దేని జ్ఞాపకార్థం అండి? సైతాను యొక్క కబంధ హస్తాల నుంచి, పాపం యొక్క వేతనమైన మరణము, పాపం యొక్క వేతనం బానిసత్వం సైతానుకి. ఆ బానిసత్వం నుండి సైతాను అక్కడేమీ లౌకికమైన సామాజికమైనటువంటి విడుదల ఐగుప్తు దేశ ప్రజల నుంచి. ఇక్కడ సాతాను నుండి విడుదల మనందరికి కూడా. ఎలా? ఇక్కడ స్వయంగా ఆయనే మరణిస్తున్నాడు మన కొరకై. ఆయనే పాస్కా గొర్రె పిల్లగా మన స్థానంలో ఆయన చనిపోతున్నాడు, మనకి త్యాగం చేస్తున్నాడు. ప్రియులారా, దివ్య బలి పూజ అనగా క్రీస్తు యొక్క ఆ మరణం జ్ఞాపకార్థం చేయాలి. అవును, మన ఆత్మలకు భోజనముగా ఉండడం కొరకై, తన మరణమును జ్ఞాపకం చేసుకున్నట కొరకై, తన మరణమును జ్ఞాపకం చేసుకున్నట కొరకై, మనతో వాసము చేయుట కొరకై దివ్య బలి పూజను స్థాపించిన కారణాలు ప్రియులారా. ఈనాడు మనం ఈ ఒక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దివ్య బలి పూజ ఏ విధముగా క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంటుంది, మన రక్షణ వచ్చిన రోజును జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంటుంది. ఇది ఈ రీతిగా ప్రియులారా. కాబట్టి ప్రతిసారి దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు నా కొరకే మరణించాడు, ఆయన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్లారా. మరవకూడదో, మరిచిపోకూడదో. పేతురు గారు రాసిన మొదటి లేఖలో ఎలా రక్షించబడ్డామట మనం? గొర్రె పిల్ల యొక్క నిష్కళంకమైనటువంటి ఆ యొక్క రక్తము ద్వారా మనం కడగబడ్డాం ప్రియులారా, రక్షించబడ్డాం. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనంలో నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యము క్రీస్తు రక్తము ద్వారా మీరు విముక్తి గావించబడితే, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దివ్య బలి పూజలో దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా.
అదేవిధముగా పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు రక్తము వలన మనం విముక్తి గావించబడితిమి, మన పాపములు క్షమించబడినవి. దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది మేలును పొంది అవసరం తీరిన తర్వాత వాడిని మర్చిపోతారు. తేరు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అంటారు. అంటే ఆ తేరు దాటిదాకా తెప్పను వాడుకుంటారు ఈ దరికి రావటానికి, ఈ దరికి వచ్చేసి దాన్ని తగలబెట్టడం అన్నమాట. మూర్ఖత్వం. చాలామంది క్రైస్తవులు ఇలానే తయారయ్యారు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటంలా. దివ్య బలి పూజ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసేటువంటిది. గురువు ఎప్పుడైతే అప్పాన్ని ఎత్తి ఇది నా శరీరము అని పలుకుతాడు ప్రియులారా, మన కళ్ళల్లో నీళ్లు రావాలి, మన హృదయం ద్రవించాలి, ఆనందంతో ఉప్పొంగాలి, క్రీస్తును చూడగలగాలి దివ్య సప్రసాదములో. అవును ప్రియులారా, మరొక్కసారి క్రీస్తు పీఠం మీదకి వేంచేసి వస్తున్నాడు. తనను తాను బలిగా సమర్పించుకుంటున్నాడు. ఆయన మరణాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన యొక్క ఉత్థానాన్ని, ఆయన మోక్షారోహణాన్ని, ఆయన మరలా తిరిగి వస్తాడని, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచను, క్రీస్తు మరలా వచ్చును. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని వేడుకుందాం. ఇంత సర్వోత్కృష్టమైనటువంటి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటుండగా, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తుండగా మనందరము కూడా భక్తి ప్రపత్తులతో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన మరణము ద్వారా మనకు ఎటువంటి రక్షణ వచ్చింది, పాప క్షమాపణ విధంగా దొరికింది అని ధ్యానించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని, దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం ప్రియులారా, ఒక మహా అద్భుతమైన పరలోకానికి చెందినటువంటి గొప్ప విందు, గొప్ప బలి ప్రియులారా. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ భూమి మీద దివ్య బలి పూజకున్నట్టు శక్తి, మహిమ, అద్భుతం ప్రియులారా మరొక దేనికి లేదండి, ఇష్టమున్నా లేకపోయినా కానీ. ఎస్, బికాస్ ఎందుకంటే అది ఆయన శరీరం, ఆయన బలి అవుతున్నాడు ప్రియులారా. దానికి మించినటువంటిది లేదు. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మా పాపముల కొరకై సిలువలో నలగగొట్టబడినటువంటి క్రీస్తు రాజా, మరణించినటువంటి యేసయ్య, దివ్య సప్రసాదాన్ని మీరు స్థాపించినటువంటి అతి ప్రధానమైన కారణం మీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలని, ఊరికే మరిచిపోకూడదని మీ తలంపు తండ్రి. మేమందరము కూడా నీ త్యాగ బలిని, నీ ప్రేమ బలిని, నీ రక్త బలిని, మా పాపముల కొరకను అర్పించిన బలిని మరవకుండా భక్తి విశ్వాసాలతో, భక్తి ప్రపత్తులతో పాల్గొని ఆ దివ్య బలి పూజ ద్వారా పొందేటువంటి మహోత్కృష్టమైనటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాల శక్తిని మేము పొందులాగా మమ్మల్ని దీవించండి. ఓ యేసురాజా, ఈ రోజున బిడ్డలు ఎంతోమంది ఈ వీడియో క్రింద వారికి తలంపులను ఉంచుతూ ఉండగా, నాయన శక్తి కలిగిన ప్రభువా, మాకై మరణించి ఉత్థానమై మరలా రానున్నటువంటి యేసయ్య వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ దీవెన, నీ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభువా నీ బిడ్డలందరి మీద కుమ్మరింపచేయండి. ప్రత్యేకంగా వారి తలంపులను, వారి ఉద్దేశాలను ఎవరైతే ముందుంచుతున్నారో, మెసేజ్ల ద్వారా రాస్తున్నారో ప్రభు, వారందరిని దీవించమని, తలంపులు ఈ క్షణంలో ప్రభు యేసు నామములో వారిని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.